సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి మరియు ఆయన తమ్ముడు మధుసూదన రెడ్డి అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, పెద్ద మొత్తాల అవినీతి కేసులలో భాగస్వామ్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక పటాన్చెరులో 38 క్రషర్లలో అనుమతి లేని మైనింగ్, 100 కోట్ల రూపాయల అక్రమ సంపాదన, 62 సర్వే నంబర్ భూములపై 100 ఇళ్ల నిర్మాణం, కాజీపల్లి అలాగే కుద్దులాపూర్ ఫైర్ స్టేషన్ స్కామ్ వంటి అంశాలను హరీష్ రావు సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. హరీష్ రావు గారు మరి ఇక్కడ వారి సోదరు గురించి ఏదో చిన్న తప్పు, చిన్నది తప్పుకి దాదాపుగా ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా మీరు నిజాయితీ గల వారైతే మా అందరినీ కూడా బాధ కలిగించింది. ఎందుకంటే నిజంగా పవిత్రమైనటువంటి ఒక దేవాలయం ఉన్నటువంటి ఆ అసెంబ్లీలలో మరి ప్రజల గురించో, ప్రజల సమస్యల గురించో, ఉన్నటువంటి అభివృద్ధి విషయాలలో వీటి మీద మాట్లాడితే బాగుండేది. భూ కబ్జాదారుల గురించి మీరు వెనకేసుకు రావడం, మీరు ముఖాలను పుచ్చుకోవడం, మిగతా వాళ్ళ ముగ్గురు నలుగురుగా ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎవ్వరి దగ్గర కూడా లేవు, ఏ పర్మిషన్ సక్రమంగా లేవు, అందరు ఎంక్రోల్మెంట్ అయ్యారు. మరి దానికి ఏనాడు కూడా ఒక తెల్ల కాగితంతో కూడా నేను ఎన్నడూ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. నేను కానీ, మా అంచర్లు కానీ, మేము కానీ, మా ప్రభుత్వం కానీ, మా మంత్రివర్గులు ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్గులు హరీష్ రావు గారు కానీ ఎన్నడూ కూడా ఇవ్వలేదని మాట్లాడారు. ఇది సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాను.